అమ్మమ్మ చాలమ్మా. తిను బాబు, ఈ రోజు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. ఏంటి అబ్బాయి గారిని అమ్మగారు గారాబం చేస్తున్నారా? నువ్వు తినమ్మా. నేను తర్వాత తింటాను. ముందు నేను చేసిన పాయసాన్ని టేస్ట్ చేయండి. ఇప్పుడే మొదటిసారి కార్తిక్ మొహంలో నవ్వు చూస్తున్నాను. బాగుందా? థ్యాంక్ యూ. కార్తిక్ వదిలితే ఎగరేసుకుపోయేలా ఉంది. చాందిని, యాక్చువల్గా నీకు ఈసారి ఏం బాలేదు. ఈ కలర్, ఈ వర్క్ ఏది నీకు సూట్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ నువ్వు ఎప్పుడు వేసుకుంటావే టైట్గా షార్ట్గా అదే వేసుకో. నన్ను యూ లుక్ గార్జియస్ ఇన్ దిస్ సారీ చాందిని. ఎస్, ఆడపిల్లలు చీర కట్టుకుని బొట్టు పెట్టుకుంటేనే అందంగా ఉంటారు. థ్యాంక్ యూ ఆంటీ. బాబు, ఇందుకే తినేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. నీళ్ళు కూడా లేవు. ప్లీజ్ కార్తీక్, వదిలేవా? ఒక గ్రూప్ నన్ను చంపడానికి తరుగుతున్నారంటే ఖచ్చితంగా వీళ్ళకి ఆ రుద్రమూర్తికి సంబంధం ఉందనిపిస్తోంది. డెఫినెట్లీ కార్తిక్, రాజకీయ నాయకులకి మాత్రమే వారసులు ఉంటారా? ఇలాంటి మర్డర్స్ కి కూడా ఉంటారు. క్వైట్ పాసిబుల్. వాళ్ళు నెక్స్ట్ మూవ్ వేయడానికి ముందే మనం వాళ్ళని కనిపెట్టాలి. ఎస్ కార్తీక్, మీ అమ్మని విట్నెస్గా పెట్టి నేను ఈ కేసుని రీఓపెన్ చేస్తాను. వద్దు బాబు, మీ నాన్నగారే ఇప్పుడు లేరు. ఈ గొడవలు ఎందుకు చెప్పు. అమ్మా, చరిత్రని తప్పుగా రాసుంటే దాన్ని తిరగరాయాలమ్మా. కార్తీక్, వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. మీ నాన్నగారిని వాళ్ళు. నువ్వేం దిగులు పడకమ్మా, నేను చూసుకుంటాను. నాకెంతో సహాయం చేసావు చాందిని. నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. అందుకని నాకు థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేయకు. ఇట్స్ మై డ్యూటీ కార్తీక్. మా నాన్న చేసిన మిస్టేక్ ఇట్స్ ఆల్ రైట్ చాందిని, వస్తాను. కార్తీక్, బాయ్ కార్తీక్, బాయ్. Hey. వెల్కమ్ టు మలేషియా. బ్రహ్మ, ఎలా ఉన్నావు? ఏదో ఉన్నానులే, అంతా విన్నాను రా. వెళ్తూ మాట్లాడుకుందాం. నీకోసం వేడిగా మసాలా వడ తీసుకొచ్చాను రా. వడా? అంతా టామీ జిమ్మిల్ తినేసే. నువ్వు పద, నేను తీసుకొస్తాను. దా. ఈసారి ఇండియా నుంచి పిల్లల్ని దత్తత తీసుకున్నారు. కారణం ఏంటి సార్? సేవ చేయడానికి సరిహద్దులు అక్కర్లేదు. ఈ మధ్య ప్రకృతి వైపరీత్యాల వల్ల అనాథలైన వాళ్లే ఈ పిల్లలు. రాజకీయాల్లోకి రావడానికే ఇంత సేవ చేస్తున్నారా? అనాథలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకే రానక్కర్లేదు. మంచి మనసుంటే చాలు. మామూలుగా డబ్బున్న వాళ్ళకి మనసుండదు, మనసున్న వాళ్ళకి డబ్బు ఉండదు. నేను చిన్నతనంలో కష్టపడిన వాణ్ణి, అందుకే నలుగురికి సాయపడాలనే మనసుంది. ఆ లక్ష్యమే ఈ రోజు నన్ను ఆసియాలోనే ప్రముఖ వ్యాపారవేత్త అయ్యే స్థాయికి తీసుకొచ్చింది. సారీ, కొంచెం టైర్డ్గా ఉన్నాను. మనం ఇంకోసారి కలుద్దాం. రాజకీయ నాయకుడా? చచ్చా, ఈయన పేరు ధర్మారావురా. పేరుకు తగ్గట్టుగానే ధర్మప్రభు ఈ దేశంలో లేని వాళ్ల కోసం ఉచిత హాస్పిటల్స్, వృద్ధాశ్రమాలు, బళ్ళు గుళ్ళు, కళ్యాణ మండపాలని అనేక విధాలుగా సామాజిక సేవ చేస్తున్నారు. షార్ట్ కట్ లో చెప్పాలంటే మన దేశానికి మదర్ తెరిసాలా, ఈ దేశానికి ఈయన ఫాదర్ తెరిసా. ఇది షార్ట్ కట్ లోనే చెప్పొచ్చుగా. ఏంటి నేను ఎడ్డమంటే తెడ్డమంటున్నాడు? నువ్వు వచ్చావుగా ఉద్యోగానికి 4 రోజులు లీవ్. ఏ ఉద్యోగం? ఉద్యోగం వెతకడమేనా ఉద్యోగం? కళ్ళు కనిపించట్లేదా? అది నేను కాదండి, మీరే. ఏంటి నేనా? నేనొచ్చి గుద్దేనా? క్రేజీ. సారీ. ఏంటి సారీ? చూసాంటే తెలీదా? చూస్తే వెళ్ళాలనిపించదు కదా. Shut up, who's this? నేనే ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. ఐఎమ్ బ్రహ్మ. బ్రహ్మ? రేయ్, ఐఎమ్ బ్రహ్మ. ఊరుకోరా. ఐఎమ్ బ్రహ్మ. రేయ్, ఊరుకోమని చెప్తున్నా కదా. ఏయ్,
నువ్వు తప్పు చేస్తున్నావు గురు. ఎంతసేపు నీ బాడీ నా అమ్మాయి టచ్ చేసింది, తను కనీసం నా చెయ్యైనా టచ్ చేయకూడదా? పరదేశీ, నీకెందుకు ఇంత జలసి? రా రా, ముద్దుకున్నారు కదా. అలా నీ పని సారీ చెప్తాను. అండి, సారీ. హాయ్ దీపా. హాయ్ యామిని, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు రే? అయ్యో టార్చర్ తట్టుకోలేకపోతున్నానే. ఆ స్నిఫర్ డాగ్ గురించి నువ్వు ఇక కంగారు పడకల్లా. ఈ రోజు నీకు ఆఫీస్ లాస్ట్ డే కదా. ఈ రోజు వరకు మిస్ యామిని, రేపటి నుంచి మిస్సెస్ ఇబ్రహాం, అంతే కదా? రేపు చేయాల్సిన దానికోసం ట్రయల్ చూస్తున్నావా? జోక్లేకే. అవునా, మరి నీ ముద్దు ట్రైల్ సంగతి గురించి చెప్తావా? ఇది చూడగానే అలా షాక్ అయ్యావేంటి? మార్నింగ్ స్టార్ రిపోర్టర్ నా ఫ్రెండ్ ఒకటి ఓ రొమాంటిక్ ఫోర్స్ కవర్ చేసి నాకు ఇచ్చింది. మై గాడ్, ఏంట్రా కరివేపాకు పొడి అడిగితే కలర్ గా ఫిగర్స్ ఫోటోలు చూపెడుతున్నావు? మన విలేజ్ గంగమ్మ మంగమ్మలు ఈ రకంగా డెవలప్ అయ్యారా? దీని సంగతి ఏమిటి? దీని సంగతి ఏమిటా? ఇది సుమారుగానే ఉంది. రేయ్, నెంబర్ ఉందా? ఈ వేళ ఇక్కడికి వచ్చాయని అడుగుతున్నాను రా. అలా అడిగావా? ఇవి నా బ్యాగ్. సరే మా అమ్మ పంపించిన ఇడ్లీ పొడి ఉంటుంది, అదన్నా తీ. ఇది ఆడవాళ్ళు ఆడేసుకునేది కదరా. ఇంకేదో ఉంది, తీయి. టాప్స్. ఇదేమిటి? నా బ్యాగ్ లో తల దువ్వుకునేది, కంటికి పూసుకునేది, పెదవులకు రాసుకునేది, మొహానికి పూసుకునేది, గోళ్లకు వేసుకునేది, బొట్లు పెట్టుకునేవి. అయ్యయ్యో, అన్ని అమ్మాయిల ఐటమ్స్ ఏ ఉన్నాయి కదరా. ఎలా వచ్చాయిరా? బ్యాగ్ మారిపోయింది అనుకుంటా. అంటే నీ బ్యాగ్ ఆ రొమాంటిక్ హీరో దగ్గరే ఉండాలి. ఎవరే అతను? ఇడ్లీ ఇప్పుడు ఎక్స్పోర్టరా? చి, ఊరుకోవే. బ్రహ్మ, నాకు ఆ బ్యాగ్ కావాలరా. అందులో ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. మళ్ళీ ఆ ఫిగర్ ఎదురు పడాలి, దాని మీద పడాలి, అంతే కదా? ఏయ్ నటించుకే. అంటే బ్యాగ్ మాత్రమే కాదు, నీ హృదయాన్ని కూడా కల్పించేసావన్నమాట. చిచ్చి, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, ఎక్స్క్యూజ్ మీ. ఏం ఆడుకున్నారా? నువ్వు ఏయ్, ఏంటి మళ్ళీ దొంగతనం చేయడానికి ఇక్కడికి వచ్చావా? దొంగతనమా? ఎక్కడ నీ పార్ట్నర్? పార్ట్నరా? అయ్యయ్యో, ఆ బాడీ బిల్డర్ కి నాకు ఎలాంటి సంబంధం లేదమ్మా. ఇంకా చెబితే అతని బాడీ నాకంటే నీకే ఎక్కువ తెలుసు. Shut up. నా బ్యాగ్ ఎక్కడ? ఏంటి తొక్కలో బ్యాగు? అందులో ఉన్నవన్నీ ₹1, ₹2 ఐటమ్స్. అలాగైతే నా ఇడ్లీ ఇప్పుడు ఎక్కడా? I'll call the police. పోలీసా? ఫాదర్, ఎస్కేప్! ఏయ్, ఎక్కడికి రా పారిపోతున్నావు? ఆగరా? ఆగమంటే ఆగిపోతాం మరి. I'll call the police. You cheat. రేయ్ బ్రహ్మ, You fraud. అరెరెరెరెరె. మళ్ళీ డాషింగా? క్రికెట్ లోనే రీప్లే అనుకుంటే ఇక్కడ కూడా మొదలు పెట్టారా? ఏయ్, ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా నన్ను? ఏమండి, నేను మిమ్మల్ని కుదరలేదండి. ఏంటి నేను కాదంటావు? ముందు నువ్వు లేస్తావా లేదా? ఏమండి, నా మీద మీరు పడుకున్నారు. ఓ మై గాడ్, ఐమ్ సారీ, వెరీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. మీ బ్యాగ్ నా దగ్గరే ఉంది. రేపు ఉదయం 10 గంటలకి డోమ్ రెస్టారెంట్ రండి, మీ బ్యాగ్ ఇచ్చేస్తాను. నీ పనంతా అయిపోయాక నేను గుర్తురాను. ఇటువంటి దారుణాన్ని మా నాన్నగారు ఖచ్చితంగా చేసుండరు. ఇందులో ఏదో కుట్ర ఉండే ఉంటుంది. అదేమిటో కనిపెడతాను. 30 సంవత్సరాలకి ముందు గడిచిపోయిన విషయం, దానికోసం ఇప్పుడెందుకు కార్తీక్? మీ నాన్నగారు ప్రాణాలతో లేరుగా? లేకపోవచ్చు. మా గూడెం ప్రజలకు మా నాన్నగారు ఒక దేవుడు. చివరి వరకు వాళ్ల మంచి కోసమే బ్రతికారు. అటువంటి వ్యక్తికి దేశం ఇచ్చిన బిరుదు హంతకుడు, తప్పించుకున్న ఖైదీ. ఆయన మీదున్న కళంకాన్ని తుడిచి ఆయన ఉత్తముడని ఈ ఊరికి నిరూపించాకే నేను ఇక్కడి నుంచి బయలుదేరతాను. ఐమ్ సారీ కార్తిక్, నేనేమంటున్నానంటే మీ నాన్నగారికి వ్యతిరేకంగా వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గంగాధర్ వెరీ ఆనెస్ట్ మ్యాన్. సో వాట్? ఎనీబడి కుడ్ గో రాంగ్. మేబీ, కానీ ఆయన ఇప్పుడు ప్రాణాలతో లేరు. ఆయనకు ఒక కూతురుంది. షీఈ్ అ లీడింగ్ లాయర్, చాందిని. Look, what your father has done. ఇదంతా ఒట్టి బూటకం. How? 108 మందిని దయాదాక్షిణ్యం లేకుండా కాల్చి చంపారు మీ నాన్న. దాన్ని కళ్ళారు చూసిన సాక్షులు ఒక్కళ్ళు ఇద్దరు కాదు, 10 మంది ఉన్నారు. మా నాన్నగారు ఈ హత్యలు చేసే అవకాశమే లేదు. సో మీ నాన్నగారు ఈ కేసులో తప్పు చేశారు. వాట్? మై డాడ్ తప్పు చేశారా? నాన్సెన్స్. మా నాన్న ఎవరో తెలుసా? He was a king of law. My dad lived and died for justice till his last breath. I can understand the trust you had on your dad. కానీ మీకు మా నాన్నగారు తెలియదు. ఆయన ఏంటో ఇందులో తెలుస్తోందిగా. ఆయన వల్ల ఎంతో మంది బతికారు, కానీ ఎవ్వరూ చనిపోలేదు. ఆయన నిరపరాధని నేను నిరూపించి చూపిస్తాను. నేను ప్రూవ్ చేస్తాను ఈ కేసుని మా నాన్న కరెక్ట్ గానే వాదించారని. ఇదిగోండి,
ఈ కేస్ డీటెయిల్స్ ఛాలెంజ్ చేస్తున్నాను. వీలైతే ప్రూవ్ చేయండి మీ నాన్న ఇన్నోసెంట్ అని. తప్పకుండా. మిస్ శాంతిని, మీ నాన్నగారి గురించి తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. మిస్టర్ కార్తిక్, ఎస్, నథింగ్.